నిర్గమాకాండము 32వ అధ్యాయము 32, 33 వచనములలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. నిర్గమాకాండము 32వ అధ్యాయము 32వ వచనం, 33వ వచనం. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయుమని బతిమాలు కొనుచున్నానెను. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. నాయకుడైన, భక్తుడైన, సేవకుడైన మోషేను దేవుడు సినాయి పర్వతం మీదకి రమ్మన్నాడు. నీతో కొన్ని విషయాలు మాట్లాడుతాను. ఆ ప్రజలందరినీ కూడా సినాయి పర్వతం క్రింద కూర్చోబెట్టి వారందరినీ అక్కడ గుడారాలు వేసుకొని అక్కడ నివాసం ఉండమని చెప్పి దేవుడు మోషేని పర్వతం మీదకి పిలిచాడు. 40 దినాలు దేవునితో ముఖాముఖిగా మాట్లాడుటకు మోషే సినాయి పర్వతం మీద ఉన్నటువంటి తండ్రి అయిన దేవుని యొద్దకు వెళ్ళి వచ్చే లోపు ఇశ్రాయేలీలు చేసిన క్రియలన్నీ మరిచి, అద్భుతాలన్నీ మరిచి, వారు పడ్డటువంటి ఇబ్బందులు అవన్నీ తప్పించిన దేవుణ్ణి మరిచి వారు తిరిగి వచ్చేలోపు వారి దగ్గర బంగారం అంతటినీ కలెక్ట్ చేసి ఒక దూడను చేసి బైలా అని పేరు పెట్టి దాన్ని ఆరాధిస్తూ అంటున్నారు, మమ్మల్ని ఐగుప్తు దేశము నుండి సినాయి పర్వతం వరకు నడిపించింది నీవే, బండ నుంచి నీళ్ళిచ్చింది నీవే, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసింది నీవే, మన్నానిచ్చింది నీవే, రాత్రి పగలు మాకు తోడుగా ఉండి నడిపించింది మీరే అని ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఈలోపు మోషే తిరిగి వచ్చి వారు చేసినటువంటి పనిని చూసి గుండె పగిలిపోయి, తల్లడిల్లిపోయి, గుండెలు బాదుకొని ఏడుస్తూ అంటున్నటువంటి మాట, అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించండి, ఒకవేళ లేనియడలా నీవు వ్రాసినటువంటి నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయండి. ఎందుకనంటే ఒకవేళ వీళ్ళందరూ దారి తప్పిపోవడానికి కారణము నేనేనేమో. తండ్రి, దయచేసి నా పేరు తీసివేయండి. ఒకవేళ వీళ్ళందరూ చెడిపోవడం గల కారణం నేనేనేమో, నన్ను ఈ గ్రంథంలోంచి పేరు తీసివేయండి అని అంటే, ఆ తరువాత వచ్చిన భాగంలో 33వ వచనంలో యెహోవా అంటున్నాడు, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథములో నుండి నేను తుడిచివేస్తాను, నీ పేరు తీసివేయను. ఎవరు తప్పు చేస్తారో, ఎవరు అపరాధులుగా ఉంటారో, ఎవరు చేసిన మేలులు మర్చిపోయి కృతజ్ఞత లేని వారిగా జీవిస్తారో వారి పేర్లు నేను తుడిచివేస్తాను. ఈ సందర్భంగా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, ఇంతవరకు దేవుని వలన అనేకమైనటువంటి మేలులు పొందిన నీవు దేవునిలా కృతజ్ఞత లేకుండా బ్రతుకుతున్నావేమో. ఒక విధంగా నువ్వు గర్వపడవచ్చు. నేను ఎప్పుడో చాలా కాలం క్రితమే ప్రభువారిని సొంత రక్షకుడుగా అంగీకరించేశాను. నేను ప్రభువుని చాలా కాలం క్రితమే నమ్మేసుకున్నాను. నేను చాలా సంవత్సరాల క్రితమే బాప్తిస్మాన్ని పొందేశాను. నాకేం పర్వాలేదు, నా పేరు జీవగ్రంథములో ఉందని గర్వపడుతున్న వ్యక్తివైతే దేవుడు మరొకసారి నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ చేసినటువంటి మేలులను మరిచి దేవుణ్ణి బాధపరిచే విధంగా, దేవుణ్ణి దుఃఖపెట్టే విధంగా, దేవుణ్ణి కన్నీరు కార్చే విధంగా, హృదయము కలిచివేసే విధంగా మన ప్రవర్తనలో మార్పుగానే వస్తే కఠినంగా దేవుడు మాట్లాడుతున్నాడు. నా ఎదుట ఎవరు పొరపాటు చేస్తారో, నా ఎదుట ఎవరు దోషము చేస్తారో, నా ఎదుట ఎవరు పాపము చేస్తారో వారిని మాత్రం ఏమాత్రము సందేహము లేకుండా నా గ్రంథములో నుండి వారి పేరు తుడిచివేస్తాను. ఈ మాట వింటున్నప్పుడు మనకు భయం కలగాలి. కొన్ని అనువైన కారణాల వలన ఈ మధ్యకాలంలో దేవునికి దూరంగా జీవిస్తున్నామేమో. దేవుడు మన జీవితములలో ఎన్నో మేలులు చేసి ఉన్నాడు. ప్రియమైన మిత్రులారా, ఎందుకు పని చేయని మనలను దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరికి అవసరం లేని మనలను దేవుడు కోరుకున్నాడు. ఈరోజు నీ సొంత వారే నిన్ను కాదనినప్పుడు, నీకు కావలసిన వారే నిన్ను తోలనాడినప్పుడు, నీ వల్ల అనేక మంది మేలులు పొందిన వారే ఈరోజు నిన్ను పక్కన పెట్టినప్పుడు, శక్తి కలిగినటువంటి దేవుడు అనాది కాల ప్రణాళికలో నిన్ను ఎన్నుకొని ఏర్పాటు చేసి ఈరోజు తన సొంత సొత్తుగా నిన్ను చేసుకున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి
సహోదరుడా, ఈ సందర్భంగా ఈ మాటను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. దయచేసి గమనించాలని కోరుతా ఉన్నాను. ఈ సమయంలో దేవుణ్ణి బాధ పెడుతున్న వ్యక్తిగా ఉంటున్నావేమో, దేవుణ్ణి దుఃఖపెడుతున్న వ్యక్తిగా ఉంటున్నావేమో, దేవుడు కన్నీళ్లు కార్చేలాగా నువ్వు చేస్తున్నావేమో. ఈ సమయంలో దేవునితో మాట్లాడుతున్నాడు. పొందిన మేలులు మరిచిన వ్యక్తివైతే దేవునితో మాట్లాడుతున్నాడు. నీ పేరును గ్రంథములో నుండి తుడిచివేస్తాను. ఎంత భయంకరమైన మాట, ఎంత బాధాకరమైన మాట. దీని భావం ఏంటో తెలిసిన, ఇంతకాలం నువ్వు చేసిన భక్తి అంతా వృధాగా పోద్ది. ఖచ్చితంగా నరకమునకు వెళ్ళిపోతాం. ఎందుకంటే దేవుని జీవగ్రంథములో ఎవరి పేర్లైతే ఉంటాయో వారు మాత్రమే దేవుని రాజ్యానికి అర్హులు. వారు మాత్రమే దేవుని సన్నిధిలోకి ప్రవేశిస్తారు. వారిని మాత్రమే దేవుడు లోపలికి అనుమతిస్తాడు. జీవగ్రంథములో నీ పేరు కానీ తుడిచివేయబడితే, ప్రియమైన మిత్రులారా, ఇంతకాలము చేసినటువంటి భక్తి, ఇంతకాలం పడ్డ శ్రమ, ఇంతకాలం నువ్వు ఇచ్చిన దశమ భాగములు, ఇంతకాలము నువ్వు ఖర్చు పెట్టినటువంటి వేల రూపాయలు, వందల రూపాయలు, లక్షల రూపాయలు, ఇవన్నీ కూడా వృధా వృధా వృధా. ఈ సందర్భంగా దేవుడు చెప్తున్నాడు, ఈరోజు నీ పేరు, నా పేరు, మనందరి పేరు ఎప్పటికీ జీవగ్రంథములో లిఖితము చేయబడమే కాకుండా చెరిపివేయబడకుండా భద్రము చేయబడవలసిన అవసరత ఉంది అని ఈ సందర్భంగా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.